3 ముక్కల పెసరట్టు చేద్దాం అనుకున్నానండి. గ్లాసుడు పెసలు, పిడికెడు రేషన్ బియ్యం శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. పొద్దున్నే శుభ్రంగా కడుక్కొని రుబ్బుకుందామండి. రుబ్బుకున్నాక సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులోనే చెంచా జీలకర్ర వేసుకుని పెసరట్లు వేసుకుందాం. 3 ముక్కలు పైన వేసుకుని కాస్త నూనె వేసుకుని బాగా కాల్చుకోవాలండి. ఇంతేనండి, చకచకా పెసరట్లు వేసుకుని ఒక పట్టు పట్టేద్దాం. మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి ఇది. ప్రోటీన్స్ అన్నమాట ఈ పెసరట్టు. అబ్బా, ఇది 3 ముక్కల పెసరట్టు అంటే టేస్ట్ ఎలా ఉండాలి. ఓకే.